అమ్మాయిలు చదువుకుంటే విద్య సంస్కారంతో పాటు సమాజంలో మార్పు వస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలతో ముందుకు పోవాలని మహిళలకు సూచించారు. అమృత్ జల్ పథకం ద్వారా 44 కోట్ల రూపాయలతో కేంద్రం ఏర్పాటుకు మంత్రి భూమి పూజ చేశారు. మహిళల అభివృద్ది కోసం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద పెట్రోల్ బంక్ ఏర్పాటుకు దాదాపు 2 కోట్ల నిధులతో భూమి పూజ చేశారు. ఎంపీటీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ప్రారంభించారు. కలెక్టరేట్లో 108 అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఉందని, రానున్న రోజుల్లో అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో కూడా 33% మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని మంత్రి దామోదర పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది పెరుగుతుంది. ఆలోచనలో మార్పు రావాలంటే మనం విద్యావంతులం కావాలి, సంస్కారవంతులం కావాలి, ధైర్యంగా ఉండాలి. ఒక ఒంటకే పరిమితం కాదు, నేను కూడా రేపు వ్యాపారం చేయాలి, 4 పైసలు సంపాదించుకోవాలి, నేను కూడా స్వతహాగా బతకాలని ఒక ఆలోచన వరకు ఉండాలి. ఏ భూమి కేటాయింపైనా అందులో కనీసం 15% మహిళలకు 1 ఎకరంన్నరనో కేటాయించాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి, ఉంటుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలుస్తున్నాను. విద్యతోటి ధైర్యము, స్థైర్యము అనేది పెరుగుతుంది. అన్నిట్ల ముఖ్యము విద్య. దాంతో సహా ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మేము పలానా జాగాల పోటీ పడతాం, పలానా జాగాల ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్స్ ఉన్నాయి మాకు ఇవ్వాలి, పలానా భూములు మాకు కూడా కేటాయించాలనే ఆలోచన మీకు కలగాలి. ఆ దిశగా మీరు ముందుకు పోండి. ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇది రాజకీయాలకు అతీతంగా మీరు ఎదగాలి, సమాజంలో మీరే శక్తిగా మారాలి. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా ఆశీస్సు ఉంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ